హాయ్ అండి. నమస్తే. ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెరిగిన తర్వాత రకరకాల రెసిపీలనైతే మనం ట్రై చేస్తున్నాం కదా! అలాగే జొన్న పిండితోని బందోసలను ఎలా చేయవచ్చో ఈరోజు మన వీడియోలో చూసేయండి. ఇవి చాలా సాఫ్ట్‌గాను, చాలా ఫ్లఫీగాను, దూది పింజల్లాగా నోట్లో వేసుకుంటూనే కరిగిపోతాయి. మరి లేట్ చేయకుండా ఆ ప్రాసెస్ ఏంటో చూసేయండి. ముందుగా ఒక గిన్నెలోకి ఒక కప్పు రవ్వను, ఒక కప్పు జొన్న పిండిని, ఒక కప్పు పెరుగును తీసుకోవాలి. మనము ఏ కప్పుతోనైతే రవ్వను తీసుకున్నామో అదే కప్పుతోని మిగతా వాటిని కూడా తీసుకోవాలి. బందోసల కోసము పుల్లటి పెరుగును తీసుకోవాలి. అప్పుడే దోసలనేవి చాలా ఫ్లఫీగాను, రుచిగాను ఉంటాయి. ఈ పొడులను మనము అలాగే అయినా కలుపుకోవచ్చు. లేదంటే ఒక మిక్సీ జార్‌లోకి వీటిని తీసుకొని కొంచెం వాటర్‌ను వేసుకొని సాఫ్ట్‌గా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న ఈ పిండిని మనము ఒక మిక్సింగ్ బౌల్‌లోకి మార్చుకొని కొంచెం వంట సోడాని, రుచికి సరిపడినంత ఉప్పుని వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న ఈ పిండిని మనము 15 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. పిండి బాగా నానితేనే బందోసలు బాగా వస్తాయి. ఇంకా ఇందులోకి ఒక కప్పు క్యారెట్ తురుమును, ఒక కప్పు ఉల్లికాడల తురుమును, ఒక కప్పు కొత్తిమీర తురుమును, అలాగే కొంచెం పచ్చిమిర్చిని సన్నగా తరుక్కొని ఇందులో వేసుకోవాలి. ఇవి కాకుండా బీన్స్‌ని, బఠానీని, పాలకూరని సన్నగా తరిగి కూడా వేసుకోవచ్చు. ఈ బందోసల్లో పిండి చాలా తక్కువగా ఉంది. వెజిటబుల్స్‌ని మనం చాలా ఎక్కువగా వేసుకోవడం వల్ల ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇవి ఆరోగ్యానికి చాలా మంచిది కూడా. షుగర్ పేషెంట్స్‌కి ఈ బ్రేక్‌ఫాస్ట్ చాలా మంచిది. పిండి బాగా నాని ఇలా గంట జారుడులాగా ఉండాలి. పిండి మరీ పలచగా కానీ, మరీ చిక్కగా కానీ కలుపుకోవద్దు. ఇంకా మంచి డైజెషన్ కోసము ఇందులో అల్లం తరుగును కూడా వేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక పోపు గంటెను కానీ, చిన్న ప్యాన్ కానీ పెట్టుకోండి. ఇందులో కొంచెం ఆయిల్ వేసుకొని, కొన్ని నువ్వులు వేసుకొని, మనం ముందుగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న పిండిని వేసుకొని, పైన మూత పెట్టుకొని బందోసలను చేసుకోవాలి. పైన పచ్చిదనమంతా పూర్తిగా పోయిన తర్వాత ఈ బందోసలను మనము రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి. అలాగే మిగతా బందోసలన్నింటిని కూడా చేసుకోవాలి. ఈ బందోసలకి కాంబినేషన్‌గా అల్లం చట్నీని గానీ, టమాటా చట్నీని గానీ మనము ప్రిపేర్ చేసుకోవాలి. ఎప్పుడు తిని ఇడ్లీలు, వడలు, దోసలు కాకుండా హెల్తీగా ఈ బందోసలను ఒకసారి ట్రై చేయండి. జొన్న పిండితోని చపాతీలు రాని వాళ్ళు కూడా ఇలా బందోసలను హెల్తీగా చేసుకోవచ్చు. ఈ బందోసలు బాగా రావాలి అంటే పిండిని మనము 15 నిమిషాలు ముందుగానే నానబెట్టుకోవాలి. అప్పుడే దోసలు బాగా వస్తాయి. ఈ దోసలను మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ గాను, ఈవినింగ్ స్నాక్ గాను కూడా మనము చేసుకోవచ్చు. ఈ వీడియో గనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి యూజ్‌ఫుల్ వీడియోస్ కోసము ఛానల్‌ని ఫాలో అవ్వండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.